ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అబద్ధం అంటేనే జగన్, జగన్ అంటేనే అబద్ధం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. అదేమి మనం సరదాగా చెప్పలేదు, అన్ని ఆధారాలతో చెప్పాం. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సిగ్గు లేకుండా నోటుకొచ్చిన అబద్ధాలు ఎలా ఆడతారో నాకైతే అర్థం కాల. సరే కింది స్థాయి నేతలు ఎవరైనా కక్కుర్తి పడ్డాడంటే సరే ఏదో కక్కుర్తి పడ్డాడులే, అబద్ధం ఆడాడులే, పాని అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మాట తప్పను మడమ తిప్పనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఆధారాలన్నీ కూడా స్పష్టంగా కనపడినా అబద్ధాలు ఆడటంలో మాత్రం వెనకాడటం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా పింఛన్ల విషయంలో అత్యంత ఘోరమైన అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతానికి 66 లక్షలు పింఛన్లు ఇస్తున్నారంట, మంచిది ఒప్పుకుందాం. కానీ గతంలో 39 లక్షలే ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి. మిగతా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడంట. ఇంతకంటే అబద్ధం, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న పింఛన్లు దాదాపుగా 54.5 లక్షల పింఛన్లు. ఇవి నేను నోటి మాటతో చెప్పడం కాదు, నా దగ్గర జీవో ఆధారాలు ఉన్నాయి. జీవోకు మించిన ఆధారం అయితే ఎక్కడా లేదు కదా. 54 లక్షల పింఛన్లు అంటే నువ్వు వచ్చిన తర్వాత మహా అయితే పెరిగింది 11 లక్షల నుంచి 12 లక్షల పింఛన్లు పెరుగుండొచ్చు. నువ్వు చెప్పిన 39 లక్షల పింఛన్లు ఉన్నాయి చూసావా, ఎప్పుడు పింఛన్లు అవి? అసలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏపీలో ఉన్న పింఛన్లు 35 లక్షలు. 35 లక్షల పింఛన్లు దాదాపు 54 లక్షలకు చేరాయి. అంటే దాదాపుగా 19 లక్షల పింఛన్లు చంద్రబాబు గారి హయాంలో పెంచారు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పింఛన్లు పెరిగినాయి? 11 లక్షలు. అది కూడా 5 సంవత్సరాల వయో పరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన తర్వాత పెంచిన పింఛన్లు 11 లక్షలు. ఇప్పుడు చెప్పు, పింఛన్లలో నిజమైన ద్రోహం చేసింది, మోసం చేసింది ఎవరు? ఇక 3000 గురించి మాట్లాడుకుందామా మనం? నువ్వేమన్నావు? నువ్వు ఎన్నికల సమయంలో 3000 రూపాయలు పింఛన్ అన్నావు. ఈరోజు నేను ప్రతి ఏడాది పెంచుతుంటూ పోతానని చెప్పావు కదా, ఆ మొక్కని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు? ప్రసంగాల్లో ఎందుకు చెప్పలేదు? నువ్వు భయం వేసిందా నీకు? అంటే నువ్వు మోసం చేయాలనే ఉద్దేశం లేకపోతే నువ్వు ప్రతి సభలో కూడా నువ్వేమన్నావు? నువ్వు 3000 పింఛను 3000 పింఛను 3000 పింఛను అన్నావు. కానీ ఏ సభలో కూడా నేను ఏడాదికి 250 పెంచుకుంటే వెళ్తానని నువ్వు చెప్పలేదు కదా. సరే, ఆ మోసాన్ని పక్కన పెడదాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేమన్నావు? నువ్వు పింఛన్లో నేను ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తాను, ఇప్పుడు 250 రూపాయలు పెంచుతున్నాను అన్నావు. అంటే 2019 జులైలో నువ్వు 250 రూపాయలు పెంచిన పింఛను ప్రతి ఏడాది పెంచుతానన్నావు. అంటే 2020 జులై నాటికి పింఛను 2500 అవ్వాలి, 2021 జులై నాటికి 2750 అవ్వాలి, 2022 జులై నాటికి 3000 రూపాయలు పింఛన్ అవ్వాలి. కానీ నువ్వు 3000 ఎప్పుడు చేసావు? ఎన్నికలకు 3 నెలల ముందు ముక్కుకుంటూ మూలుకుంటూ 3000 రూపాయలు పింఛన్ చేసావు. నువ్వు చేసిన మోసం వల్ల ఒక్కొక్క అవ్వాతాతకి ఎంత నష్టమో తెలుసా? దాదాపు 13,000 నుంచి 14,000 రూపాయలు ఒక్కొక్క అవ్వాతాతకు నష్టం నువ్వు చేసిన మోసం వల్ల. చాలా నీ మోసాలు ఇంకేమైనా బయట పెట్టాలా? నువ్వు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీ తప్పే వదిలే. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా పెంచుతానని చెప్పిన హామీ కూడా తప్పావు కదా. నువ్వు ఎన్నికలకు 3 నెలల ముందే కదా పింఛను పెంచింది. గట్టిగా మాట్లాడుకుంటే 3 నెలలు కాదు, 2 నెలల ముందు పెంచావు. ఎన్నికలకు 2 నెలల ముందు నువ్వు 3000 చేసావు. కానీ నువ్వు ఎప్పుడు చేస్తానని చెప్పావు? సో అది నీ నమ్మక ద్రోహం. ఇక నువ్వు చెప్పిన మాటలు ఇక సరే, ఇందులో చాలా మాటలు మాట్లాడాడు. ఈ పొత్తుల గురించి, కత్తుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ పింఛన్లు అంట జగన్మోహన్ రెడ్డి 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్టుగా చెప్పుకున్నాడు, 3000 రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పాడు. ఇక్కడ చూడండి, 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికే పింఛన్లు ఇచ్చారట. ఈ చెప్పటం చూడండి, అంటే తాను ఇప్పుడు ఎవరైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్నది ఇది అని చెప్పుకుంటాడా? ఎన్నికలకు 6 నెలల ముందు 50 నెలల ముందు అని చెప్తాడా? పోనీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల పింఛన్లు, పోనీ 40 లక్షల పింఛన్లే ఉన్నాయి అనుకుందాం. అంటే 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు 15 లక్షల పింఛన్లు ఇచ్చాడని ఒప్పుకుంటావా నువ్వు? ఎన్నికలకు చివరి 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు 15 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాడని నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఏదో ఒకటి నిజం అవ్వాలి కదా. ఇక అంటే అందుకనే నేను చెప్పింది, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత సిగ్గుమాలిన అబద్ధాలు ఎలా ఆడతారో నాకైతే అర్థం కాల. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి చేసిన ప్రచారం కూడా చూపిస్తా. ఇదిగో వీళ్ళ దొంగ ప్రచారం చూడండి ఒకసారి. ఇక్కడ దొంగ ప్రచారం చూడండి. జగన్ గారి పాలనలో పింఛనే కాదు పెన్షనర్లు కూడా పెరిగారట.
టీడీపీ హయాంలోనట 39 లక్షల మందేనట, కానీ ఇప్పుడు 66 లక్షల మంది ఉన్నారట. అప్పుడు 400 కోట్లేనట, ఇప్పుడు మాత్రం 1968 కోట్లట. 5 ఏళ్లలో పెన్షనర్లపై చేసిన ఖర్చు 27,000 కోట్లేనట. ఈయన మాత్రం 87,000 కోట్లు చేశాడంట, 83,000 కోట్లు చేశాడంట. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగా ఉంటుందా? సరే, ఈ 39 లక్షల మంది పోనీ 40 లక్షల మందికి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ ఎంతండి? చంద్రబాబు నాయుడు పింఛన్ ఎంత? 2,000 కదా. ఈ 40 లక్షల మందికి కూడా ఇంటూ 2,000 వేసుకున్నా కానీ 4 2 8, దాదాపు 800 కోట్లు, దాదాపు 800 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెట్టినట్టు కదా. 400 కోట్ల నెల రాసావు నువ్వు 400 కోట్ల నెల రాసావు, చెప్పు, నాకు అర్థం కాలా. నువ్వు ఆ లెక్కను చూసుకున్నా 40 లక్షల మందికి 2,000 రూపాయల చొప్పున నువ్వు చూసుకున్నా నెలకు 800 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి 400 కోట్ల నెల రాసావు? సిగ్గు ఉండాలి కదా. నువ్వు ఒక ఎంపీ అయ్యి ఉండి, లేదా ఒక పార్టీలో కీలక నేత అయ్యి ఉండి అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు, అచ్చోసిన అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు వీటిని బయటికి లాగి బొక్కలెర కొడతారని కనీస జ్ఞానం ఉండాలి కదా. నువ్వు చెప్పిందే పచ్చి అబద్ధం. 39 లక్షల పింఛన్లే పచ్చి అబద్ధం. సరే, పోనీ దానికే పో, 40 లక్షల పింఛన్లకే పో. అలా చూసుకున్నా 2,000 రూపాయలు చొప్పునిస్తే 2,000 రూపాయలు చొప్పునిస్తే 800 కోట్లు కదా నెలకు ఖర్చు పెట్టింది. ఇంతకంటే మోసం ఉంటుందా? సో అసలు పింఛన్లు ఎంత అనేది నేను ఆధారాలతో చూపిస్తాను, చూడండి, జీవో ఆధారాలు. ఏళ్ళలాగా వీళ్ళ ఆధారాలు ఎక్కడ ఉండవు. జగన్మోహన్ రెడ్డి 39 లక్షల పింఛన్లని ఎక్కడైనా ఆధారం బయట పట్టుకెళ్తా, 54 లక్షల పింఛన్లని నేను ఆధారం బయట పట్టుకెళ్ళను. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న పింఛన్లు 54 లక్షలు నా దగ్గర ఆధారం ఉంది. 39 లక్షలు అనడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? 39 లక్షలు అనడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? నేను ఈరోజు స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. వైసీపీ నేత ఎవడైనా ఈ సవాల్ స్వీకరించవచ్చు. నేను చంద్రబాబు గారి హయాంలో 54 లక్షల కంటే ఎక్కువ పింఛన్లు ఇచ్చారని నేను ఆధారాలతో నిరూపిస్తా. చంద్రబాబు హయాంలో లేదు, దిగిపోయే నాటికి 39 లక్షల పింఛన్లు ఇచ్చారని ఎవరైనా సరే ఆధారాలు తీసుకుని రావచ్చు. ఏ డిబేట్ అయినా సరే సాక్షిలోనే కూర్చుందాం, డిబేట్ పెట్టుకుందాం, ఎక్కడైనా తేల్చుకుందాం. ఉందా దమ్మ ఎవరికైనా? ఆధారాలు లేకుండా అడ్డుగోలుగా మాట్లాడితే ప్రజలు మొహం మీద వస్తారు. ఇచ్చింది 2,000, మీరు 1,000 రూపాయల చొప్పున లెక్క కట్టి చెప్తారా? ఆయన ఇచ్చిందేమో 54 లక్షల పింఛన్లా, 39 లక్షల పింఛన్లు అని చెప్తారా? సిగ్గు ఉండాలి కదా, కనీసం మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కదా. సో అసలు పింఛన్లు ఎంతో నేను చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇది జీవో. ఎవరైనా సరే జీవో నెంబర్ కొట్టి బయటికి తీసుకోవచ్చు. ఇందులో ఫేకు లేదు, దాపరికం లేదు. జీవో నెంబర్ కొట్టి జీవో నెంబర్ 16ను కొట్టేసి ఎవరైనా సరే బయటికి తీసుకోవచ్చు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2028 జనవరి 2019 అంటే ఎన్నికలకు ముందే జనవరి నెలలో, దాదాపుగా ఇదే నెలలో, 5 ఏళ్ల క్రితం ఇదే నెలలో 28న ఇచ్చారు. దీని ప్రకారం ఇది ఒక జీవో, గవర్నమెంట్ జీవో, నాటి గవర్నమెంట్ జీవో. ఈ లెక్క ప్రకారం మొత్తంగా ఇస్తున్న పింఛనర్ల సంఖ్య, ఇదిగో ఈ అన్ని పింఛన్లు కలిపి, అంటే రకరకాల పింఛన్లు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని పింఛన్లు కలిపి మొత్తంగా 54 లక్షల పైచిలుక పింఛన్లు, దాదాపు 54,06,008 పింఛన్లు. మొత్తంగా ఆయన ఎంత ఇచ్చాడండి? 54 లక్షల ప్లస్ పింఛన్లను చంద్రబాబు గారు దిగిపోయే నాటికి ఇచ్చిన పింఛన్లు. ఇంకా కొద్దో గొప్ప పెరుగుంటాయి, ఎందుకంటే అప్పటికి ఇంకా ఒక నెల 2 నెలల సమయం ఉంది ఎన్నికల కోడికి. సో ఇంకా పింఛన్లు పెరుగుంటాయి. సరే, పెరిగిన సంగతి పక్కన పడేద్దాం. జనవరి నాటికి 2019 జనవరి నాటికి ఉన్న పింఛన్ల సంఖ్య ఇదిగో మొత్తంగా 54,06,008 పింఛన్లు. అంటే 54 లక్షల పైచిలుక పింఛన్లు ఆయన ఇస్తే నువ్వు ఎంత ఇచ్చారని చెప్తున్నావు? నువ్వు 39 లక్షల పింఛన్లు, అంటే దాదాపుగా 15 లక్షల పింఛన్లు నువ్వు మోసం చేసావు. 15 లక్షల పింఛన్లు టీడీపీ హయాంలో ఇచ్చిన వాటిని నువ్వు ఇవ్వలేదని చెప్తున్నావు నువ్వు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఇందాక ఒక మాట అన్నాడు, 6 నెలలకు ముందు 39 లక్షల పింఛన్లు అన్నారు. ఒరే బాబు, 6 నెలలకు ముందు 39 అన్నారు. ఒరే బాబు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేప్పటికున్న పింఛన్లు 35 లక్షలు. 2014లో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం 2014 జూన్ 8 అనుకుంటా, జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్న పింఛన్లు 35 లక్షలు. ఆయన దిగిపోయే నాటికి ఉన్న పింఛన్లు 54 లక్షలు. అంటే మొత్తంగా పెరిగిన పింఛన్లు 19 లక్షలు. ఇది 65 ఏళ్ల వయసుతో పెట్టుకున్న పింఛన్లు. నువ్వు వచ్చిన తర్వాత దాన్ని 60 ఏళ్లకు తగ్గించావు. 60 ఏళ్లకు తగ్గించి నువ్వు పెంచిన పింఛన్లన్నీ 11 లక్షలు లేదా 12 లక్షలు, 1 లక్ష అటు ఇట్లో ఉంటాయి. మరి ఎవరు పింఛన్లు 5 ఏళ్లలో ఎక్కువ ఇచ్చారు? చంద్రబాబు గారు 5 ఏళ్లలో 65 ఏళ్ల వయసుతోనే 19 లక్షల పింఛన్లు అదనంగా ఇస్తే నువ్వు 5 ఏళ్ల వయో పరిమితి తగ్గించి కూడా ఇచ్చింది కేవలం 11 లక్షల పింఛన్లే లేదా 12 లక్షల పింఛన్లు. ఎవరు పింఛన్ల విషయంలో మోసం చేశారు? ఎవరు పింఛన్ల విషయంలో మోసం చేశారు? మనం మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గు ఉండాలా. ఆధారాలన్నీ ఇంత స్పష్టంగా కనపడుతున్నాయి కదా, ఇక్కడ జీవోలు ఉన్నాయి, దాని ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మరి ఎలాగ చంద్రబాబు నాయుడు 39 లక్షలు ఇచ్చాడు, 54 లక్షలు ఇచ్చాడు జీవో చెప్తుంది.
జీవోలో ఇది బడ్జెట్ కోసం రిలీజ్ చేసిన ఒక జీవో, ఇది జీవో అబద్ధం చెప్పదు కదా. 54 లక్షల మందికి కూడా ఆయన ఆ రోజుల్లోనే 2000 రూపాయలు ఇచ్చాడు. ఆయన దిగిపోయే నాటికి ఇచ్చిన పింఛను 54 లక్షల మందికి కూడా 2000 రూపాయల చొప్పున పింఛను ఇచ్చారు కదా. మరి నువ్వు 3000 ఇస్తానని మోసం చేసింది నువ్వు. ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు నువ్వు ఇందాక చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు 6 నెలల వరకు ముందు ఇచ్చిన పింఛను 39 లక్షలు అన్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన పింఛన్లు 2750 అనేది చెప్పాలి కదా. నువ్వు పెంచింది 2 నెలల ముందే కదా. మరి అలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఎన్నికలకు 2 నెలల ముందు పెంచావు నువ్వు 3000, అంతే కదా చేసింది. నీ మోసం వల్ల ఒక్కొక్క అవ్వాతాతకు దాదాపుగా 13,000 14,000 నష్టం. మరి ఎవడు భరిస్తాడు ఈ నష్టాన్నంతా? జగన్మోహన్ రెడ్డి ఫేక్ మాటలు, మాయ మాటలు ఎలా ఉంటాయి అనటానికి ఈ జీవోలే ఉదాహరణ. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఈ స్థాయిలో దిగజారి అబద్ధం ఆడటానికి, ఒక ఎంపీ అయ్యుండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని పార్టీ వైసీపీ పార్టీ. అందుకనే వైసీపీ పార్టీ చెప్పింది ప్రతిదీ నమ్మకూడదు. చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇచ్చాడని చెప్తాడు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 2000 పింఛన్ ఎంత ఇచ్చాడు? 200 నుంచి 1000 చేసింది చంద్రబాబు నాయుడే. 1000 నుంచి ఒకేసారి 100% పెంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడే కదా. మరి ఎందుకు కేవలం ఈ రోజుకి చంద్రబాబు నాయుడు 1000 ఇచ్చాడని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? పింఛను సరే, మిగతా వాడి సంగతి పక్కన పెడదాం. పింఛన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు 2000 ఇచ్చాడో 1000 ఇచ్చాడు అనేది. మరి ఎందుకు ఈ అబద్ధాలు, వచ్చేసిన అబద్ధాలు? ప్రజలకు మీరు చేసింది లేక, చెప్పుకునే దిక్కు లేక, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు హయాంలో 54 లక్షల పింఛన్లు ఉన్నాయంటే నేను వచ్చిన తర్వాత పెరిగింది 12 లక్షలేనా అని నిలదీస్తారు. కాబట్టి ఈరోజు దొంగ లెక్కలు చెప్పుకుని బ్రతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ పింఛన్ల విషయంలో ఏ డిబేట్కైనా నేను సిద్ధం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఇది తప్పు అంటే ఏ సాక్షిలో కూర్చొని డిబేట్ చేద్దాం దీని గురించి. మీలాగా గాల్లో చేతులు ఊపటం కాదు, ఆధారాలు పట్టుకుని, జీవోలు పట్టుకుని ఎవరి హయాంలో ఎంత ఇచ్చారనే దాని మీద డిబేట్కి అయితే సిద్ధం. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాల్లో ఇది ఒక కోవం మాత్రమే, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ప్రజలు వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఘోరంగా మోసపోతారు.